ప్రియమైన సమాజంలో ఉన్న వ్యక్తులందరూ కూడా నేను చెప్పబోతున్న మాటలు వింటారని, ఎందుకు వినాలి అనే ఆ ప్రశ్న వేసుకున్నట్లయితే, ఇటీవల ఒక ప్రాంతంలో, అది తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో ఒక ఇష్యూ జరిగింది. ఏంటి ఆ ఇష్యూ అంటే, పాలకోవ. ఆ పాలకోవ ఎవరు అమ్మాలి, ఎవరు తీసుకోవాలి, అది అంటరాని దానిగా ఆ వ్యక్తులని పోల్చి రకరకాల వీడియోలు. దేని మీదండి? ఒక తినే పదార్థము దగ్గర ఎంతోమంది మహిళా మండలి సభ్యులు మాట్లాడారు. ఆయా ప్రాంతాల్లో ఉండి మరి మగ వ్యక్తులు జెంట్స్ మాట్లాడారు. కానీ ఈరోజు మచిలీపట్నం ప్రాంతంలో ఒక గుడిలో అర్చకత్వం చేస్తున్న ఒక పూజారి మరి గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా మరి ఒక మైనార్టీ తీరని పాపని, ఆమెని ఘోరాతి ఘోరంగా, ఒక మాటలో చెప్పాలంటే అతని మీద కేసు పెట్టినప్పుడు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయబడుతుంది. మరి నేను అడుగుతున్నాను, ఈ మహిళా మండలి సభ్యులు పాలకోవు కాడ ఎంతో ఆ యొక్క వ్యక్తిని నీచంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు గుడిలో పూజారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నీతిమంతుడు ఒక్కడు లేడు అని చెప్పింది రోమాపత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. కానీ నేను అంటున్నాను, నేరం చేయని వారు ఎవరూ లేరు ఈ లోకములో, ఈ భూలోకములో. కొద్దో గొప్ప, తెలుసో తెలియకో ఏదో ఒక సంఘటనలు జరుగుతాయి. కానీ ఇక్కడ ఒక్క నోరు కదపబడలా, ఒక నోరు బయటికి రాలా. తన ధర్మము అని చెప్పుకొని ఒక పాస్టర్ గారు అయితే అలాగనే మరి చర్చిలో ఉండి ఇలాగా చేశాడు అని తెలిసినప్పుడు అది వాస్తవమేమిటా, నిజమేమిటా అనేది లేకుండా వెంటనే పాస్టర్ డౌన్, పాస్టర్ డౌన్ అని తెగ ప్రలోభాలు పలుకుతారు. వాస్తవేమిటా, నిజమేమిటా, జరిగింది నిజమేనా, వాస్తవేనా అనేదాన్ని ఆలోచించరు. ఎవరి గురించి? పాస్టర్ల మీద ఫిర్యాదు వస్తే, పాస్టర్ల మీద నిందా ప్రచారాలు జరిగితే ఏమండి. కానీ ఇక్కడ చూస్తే మచిలీపట్నంలో ఒక గుడిలో ఉన్న అర్చకత్వం చేస్తున్న ఒక పూజారి గత కొన్ని నెలలుగా ఒక పాపని మరి తనకిష్టం వచ్చినట్లుగా అనుభవించి, ఆ యొక్క క్రమంలోనే ఆ పాప గర్భవతి అయిందని నేను చెప్పిన మాట కాదు, మీరే వినండి. వినిపించి నేను మీకు తర్వాత చెప్తాను. మచిలీపట్నంలోని లక్ష్మీరావుపురం రామాలయంలో నిజాంపేటకు చెందిన ఏ రఘునాథ శర్మ అర్చకుడిగా పనిచేస్తున్నాడు. అతని ఇంట్లో ఓ కుటుంబం అద్దెకుంటోంది. ఆ కుటుంబంలో ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికుంది. ఆమెపై అర్చకుడు రఘునాథ శర్మ కన్నేశాడు. ఆమెను తొలుత తన భార్య దగ్గరకు చేర్చి అనంతరం బాలికతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు అనేక మార్లు ఆమెపై లైంగిక దాడి చేశాడు. మన బాలికకు నలతగా ఉండడంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. డాక్టర్లు పరీక్షించి బాలిక గర్భం ధరించినట్లు నిర్ధారించారు. తల్లిదండ్రులు నిలదీయడంతో